సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి అయితే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సర్వే అనేదైతే జరుపుతున్నారండి. 2 రోజుల నుంచి అయితే ఈ సర్వే చేస్తున్నారు. నిన్న మాకు చేశారు ఈ సర్వే ఓటీపీ ద్వారా అయితే చేశారండి. ఓటీపీ 2 సార్లు అయితే 2 టైమ్స్ పంపించారు. సో, ఒకటి ఆధార్ లాస్ట్‌లో వచ్చేసి ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ వస్తుంది. అలాగే ఫస్ట్ ఓటీపీ వచ్చేసి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సర్వేకి సంబంధించిన ఓటీపీ. అలా 2 సార్లు అయితే ఓటీపీ సెండ్ చేశారు. సో, దీని ద్వారా సర్వే అయితే పూర్తి చేశారు. ఇలా ప్రతి ఒక్కరికి అయితే సర్వే చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో అయితే ఉండాలి తప్పనిసరిగా. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం మీకు అందాలి అంటే గనక రేషన్ కార్డ్ ఎంత అవసరమో ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సర్వే అనేది కూడా ఈ సర్వేలో ఉండడం కూడా అంతే ముఖ్యమండి. రేషన్ కార్డ్‌లో ఉన్నట్టుగానే ఈ సర్వేలో కూడా స్ప్లిట్టింగ్, యాడింగ్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయండి. సచివాలయం సిబ్బంది అయితే చేస్తారు. క్లారిటీగా చెప్పాలి అంటే గనక ఒక్క మాటలో మ్యారేజ్ అయ్యి అత్తవారింటికి వెళ్ళిందనుకోండి. ఈ పుట్టింటి వారి రేషన్ కార్డ్‌లో ఈ అమ్మాయిని అంటే ఈ అమ్మాయి పేరుని డిలీట్ చేసి మళ్ళీ అత్తవారింట్లో ఉన్న రేషన్ కార్డ్‌లో ఈ అమ్మాయిని యాడింగ్ చేయాలి. అప్పుడు ఒక రేషన్ కార్డ్ అంటే ఆ భర్త ఉన్న రేషన్ కార్డ్‌లో భార్య పేరు కూడా యాడింగ్ చేస్తారు. అప్పుడు వారికి ఒక రేషన్ కార్డ్ తయారవుతుంది. అలాగే ఇక్కడ అమ్మవారి ఇంట్లో ఉన్న రేషన్ కార్డ్‌లో ఈ అమ్మాయి పేరు డిలీట్ చేయడంతో అక్కడ ఫస్ట్ డిలీట్ చేసి అక్కడ యాడింగ్ చేస్తారు. ఇలా ఒక ప్రాసెస్ అయితే జరుగుతుంది ఒక రేషన్ కార్డ్ కోసం. అలాగే ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో కూడా స్ప్లిట్టింగ్, యాడింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. అంటే ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో జరుగుతుంది. భర్త ఒక చోట ఉన్నట్టు, భార్య ఒక చోట ఉన్నట్టు ఇలా చూపించిందనుకోండి, మళ్ళీ ఇది పథకాలకైతే ఇబ్బందవుతుంది. రేషన్ కార్డ్‌లో ఎంత డీటెయిల్స్‌గా ఉన్నాయో, వారి మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటనేది క్లియర్‌గా ఉన్నాయో, ఈ సర్వేలో కూడా అలాగే క్లియర్‌గా ఉండాలండి. సో, ఈ వేరే వేరే చోట ఉంటున్నట్టుగా రేషన్ కార్డ్‌లో అందరూ ఒకే చోట ఉంటున్నారు. కానీ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో మాత్రం వేరే వేరే చోట ఉంటున్నట్టుగా చూపిస్తుంది. సో, అలా ఉంటే గనక మళ్ళీ సంక్షేమ పథకాలైతే పెండింగ్ పడొచ్చు. అలాగే మీరు సిటిజన్ అయ్యి ఉన్నారా లేదా అనేది కూడా కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఉండవండి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో. కాబట్టి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సర్వే అనేది చేయించుకోవాలండి. అంటే మీరు సిటిజన్ అయ్యి ఉన్నారా లేదా అనేది తెలియడం కోసం కూడా ఈ సర్వేలో ఉండాలి. ఈ సర్వేకి ఇంకా 20 రోజులు మాత్రమే సమయం ఉందండి. అలా లిస్ట్‌లో పేర్లు వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే ఈ సర్వే చేస్తున్నామని సచివాలయం సిబ్బంది అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.